పరిశ్రమలు వస్తే కాలుష్యం అంటారు, కరెంటు కోతల పేరుతో భయపెడతారు, ప్రాజెక్టులు కడతామంటే ఖర్చు ఎక్కువ అంటారు, భూసేకరణని అడ్డుకుంటారు. అధికారం పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చేస్తుందేమైనా ఉందా అంటే ప్రభుత్వం ఏం పని చేసినా అడ్డుపడడం, అడ్డంగా వాదించడమే వారు చేసేటువంటి పని. ఏం చేస్తామన్నా ఆపండి అంటూ అడ్డదిడ్డంగా అడ్డుకుంటూ ఈ ప్రభుత్వం ఏ పని చేయడం లేదంటూ వారే చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ వాళ్లకు ఈ సమస్యలు ఏమీ లేవు, ఎందుకంటే వాళ్ళేమీ చేయలేదు కాబట్టి. కనీసం రోడ్లు కూడా వేయలేదు. పని చేస్తేనే ఎవరైనా వంకలు పెట్టగలరు. ఏ పని చేయని వాళ్ళలో వంకలు వెతకాలన్నా దొరకవు. ఏమీ చేయకపోతే ఆపడము, అడ్డుకోవడం కూడా కుదరదు. ప్రతి విషయంలో నానాయాగి చేస్తున్నటువంటి వైసీపీకి అసలు ఏం కావాలి అని ఎవరికైనా డౌట్ రావడం సహజం. వాళ్ళ బిగ్ బాస్ కోసం కొండ మీద రాజకోటను తలదన్నేలాగా ప్యాలెస్లు కడితే ఆహా ఓహో అంటారు. రాష్ట్రం కోసం అమరావతిలో రాజధాని కడితే దానికి కులం రంగు అంటగడతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అని రచ్చరచ్చ చేస్తారు. బనకచెర్ల ప్రాజెక్టు కడదామంటే పొరుగు రాష్ట్రాల వాళ్ళకంటే ఎక్కువగా అభ్యంతరాలు వీళ్ళే చెప్తారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతున్నా చూసి చూడనట్లుగా నిద్రపోతున్నటువంటి వీళ్ళ నుంచి అంతకంటే ఎక్కువ ఆశించడం అత్యాశే అవుతుందేమో. నోరు తెరిస్తే బూతులు, అడ్డం వస్తే హత్యలు చేస్తూ అధికార పార్టీ దౌర్జన్యం చేస్తుందని రివర్స్లో ఆరోపణలు చేయడం జే గ్యాంగ్కి మాత్రమే సాధ్యమైనటువంటి విద్య. గూగుల్ డేటా సెంటర్పై ఎంత విషం కక్కారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా విశాఖవాసులు ఎప్పటికీ మర్చిపోరు. రాష్ట్రంలో యువతకి ఉపాధి కల్పించేటువంటి ప్రాజెక్టులు వద్దు, కానీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు లక్షల మీద లక్షల కోట్ల రూపాయలు పెంచడం ఒక్కటే ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ జీవిత ఆశయమా అనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నో త్యాగాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అహర్నిశలు శ్రమించి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంటే వైసీపీ వీరాభిమానులు జగన్మోహన్ రెడ్డిని సింహాసనంపై కూర్చోబెట్టి సంపద మొత్తం ఆయనకి సంతర్పణ చేయాలన్నట్లుగా మాట్లాడుతుంటే అధికార పార్టీ నాయకులతో పాటుగా సామాన్య ప్రజలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. వాళ్ళు మారరని తెలుసు. అందుకే వీళ్ళను ఏం చేయాలి, వీళ్ళతో ఎలా వేగాలి అనేది $1 ట్రిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.